వెల్కమ్ టు ఆలీతో సరదాగా రమోలా సికందర్ థ్యాంక్ యూ సో మచ్ అలీ. అలియాస్ సుధాచంద్రన్. 35 years బ్యాక్ అప్సరా థియేటర్ అని చాలా పెద్ద థియేటర్. ఓకే. ఆ థియేటర్ లో 100 days అయిన తర్వాత ఈ సినిమా ఎందుకు 100 days ఆడింది తెలుసుకొని వెళ్ళి సినిమా చూశాను. మయూరి చేస్తున్నప్పుడు ఆ టైంలో నేను చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే. 1980లో చేశా. నేను 1985 లో. నేను 85 చేశా. నేను 1980లో చేశా. సో మీరు నాకు సీనియరా? ఎస్. సారీ, నేను అలీ చెప్తాను. అలీజీ నమస్కార్. నో ప్రాబ్లం. నాకు పెళ్ళి అయిపోయింది, 3 పిల్లలు, సీనియర్. ఇంకోసారి అదే కూడా మీరు సీనియర్, నేను జూనియర్. మీరు ఏం చదివారు? మై మదర్ వాంటెడ్ మీ టు డూ ఐఏఎస్ అండ్ ఐఎఫ్ఎస్, కానీ దే సే నా దట్ డజంట్ చేంజ్. మయూరి 1985 లో. ఈ రోజు వీఆర్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ బయోపిక్స్, కానీ ఫస్ట్ బయోపిక్ చేసిన ఒక్కటే ఒక ప్రొడ్యూసర్, అది రామోజీరావు సార్, అది మయూరి. ఫ్యామిలీ కాన్ఫరెన్స్, డాడీ, మమ్మీ, గ్రాండ్ మదర్, నేను. డాడీ చెప్తారు డూ ద ఫిల్మ్, మమ్మీ సెస్ డోంట్ డూ ద ఫిల్మ్. ఫస్ట్ డే ఫస్ట్ షూట్ ఐ వాజ్ ఓన్లీ క్రైమ్. రెడ్ డ్రెస్. అవును. ఇక్కడ ఎపిసోడ్ లో రెడ్ డ్రెస్. సార్ సీనియారిటీ సార్. అలీ గారు ఆ సినిమా అయ్యే వరకు రామోజీరావు గారిని చూడలేదంట కదా? No. చూసిన తర్వాత ఏమనిపించింది? సార్ అక్కడ ఒక బ్లాంక్ చెక్ వేశారు. సెడ్ ఇది మీ బ్లాంక్ చెక్, యూ సైన్, యూ సే ద ప్రైస్. ఫ్రమ్ దాట్ డే టు టుడే నా బ్యాంక్ బ్యాలెన్స్ హ్యాస్ నెవర్ గాన్ డౌన్, ఇట్స్ ఓన్లీ గాన్ అప్. ఇట్స్ ఓన్లీ గాన్ అప్, అంతే. 35 years అయిపోయిన తర్వాత కూడా సుధాచంద్రన్ మయూరి అంతే, అదొకటి తెలుసు. సుధాచంద్రన్ కూడా లేదు సార్, మయూరియే. మయూరియే. అంత లాంగ్వేజెస్ లో నేను వర్క్ చేశాను. కానీ ఆఫ్టర్ 30 years హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వెన్ ఐ ల్యాండెడ్, ఫస్ట్ టైం ఐ హర్డ్ మయూరి గారు కదా. లవ్ మ్యారేజ్ ఇది? అవును, పంజాబీ, నేను సౌత్ ఇండియన్. ఓకే. నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్. దే హ్యాండ్సమ్ ధర్మేందర్. ఈయన ఎక్కడ కలిశారు? ఒక ఫిలిం నేను చేశాను, ఫిలిం డింట్ రిలీజ్, కానీ నా లవ్ స్టోరీ రిలీజ్ అయింది. కావాలని ఆ సినిమా ఆపారు. మయూరి బొట్టు బిళ్ళలు అని మా ఊళ్ళో అమ్మేవాడు. I still remember I had gone for a program to Nagpur. So a small girl, she walked up and says, "Madam, the cockroach bindi super sexy." Cockroach sexy ya. అప్పుడు పబ్లిక్ కి తెలిసింది ఎస్ ఇది రియల్ స్టోరీ అని చెప్పి. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఒరిజినల్ క్యారెక్టర్ లేదు. గుంటూరు ఒక ఫంక్షన్, నేను సుభాకర్ గారు వి వర్ ఆల్ ఆన్ ద స్టేజ్. అక్కడ నుంచి ఒక చప్పలు టపాకాన్ సుభాకర్, మీరు కదా ఆ హీరో, దే టుక్ ఇట్ టు లైఫ్. అరే నేను సుభాకర్, నేను మయూరి హీరో కాదు. జనరల్ గా అబ్బాయిలకి గోళీలు ఆడటం. నేను కూడా. ఏంటిది? Lagori, marbles. I was a total tomboy. My husband will always say, behave like a lady. మయూరి అంటే మా తెలుగు ప్రజలకి ఎలాగంటే ఒక డాన్సర్, ఓ సింపతి అలా ఉంటుంది. అలాంటిది మీరు సడన్ గా నెగిటివ్ రోల్స్ లో కనపడటం ఏంటి? ఏం చేయాలి? ఇండస్ట్రీ వద్దనుకున్నారు, కానీ ఇండస్ట్రీ పర్సన్ తో మ్యారేజ్ అయింది. ఎగ్జాక్ట్లీ, బట్ షీ నెవర్ లైక్డ్ రవి ఇనిషియలీ. నో పంజాబీ వద్దు, కల్చర్ లేదు, సౌత్ ఇండియన్స్ కల్చర్ ఉంది. సో మై హస్బెండ్ ఇస్ సెడ్ సౌత్ ఇండియన్స్ కల్చర్ ఉంది, పంజాబీస్ కి అగ్రికల్చర్ ఉంది. సో ఎక్కడ మీకు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ది రోడ్ యాక్సిడెంట్. మీ ఏజ్ ఎంత అప్పుడు? 13. ఆ యాక్సిడెంట్ లో లీస్ట్ అఫెక్టెడ్ వాజ్ మీ. పోలీస్ ఆఫీసర్స్ దే కేమ్ అండ్ సెడ్ మదర్ ఇస్ డెడ్, సో ప్లీజ్ ఆ మంగళ సూత్రం యు రిమూవ్ ఇట్. ఐ వెంట్ టు దెమ్, ఐ సెడ్ ఓకే, బట్ ఐ సా షీ వాజ్ బ్రీదింగ్. సో ఐ రోట్ టు హిమ్ జైపూర్. ఐ సెడ్ డాక్ గివ్ మీ అన్ అపాయింట్మెంట్. నెక్స్ట్ డే నాకు ఒక లెటర్ వచ్చింది అక్కడ నుంచి, కమ్ ఇమీడియట్లీ టు జైపూర్. ఐ మెట్ డాక్టర్ సేటి. ఐ సెడ్ సార్ నేను ఒక డాన్సర్ సార్. అవునా? సో I can't promise you, Sudha. కానీ ఈ జైపూర్ ఫుట్ ఉంది, ట్రై చేసి.
మీ మదర్ ఇంకొక 6 hours బతుకుతారు అని చెప్పినప్పుడు అమ్మ హెల్త్ డిటోరియేట్ అవుతుంది, ఏం చేయాలి? సెట్ డిటోరియేట్ కాదు మా, చాప్టర్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ 6 hours లో. నిర్మాత గణేష్ గారిని పిలవాలా, లేకపోతే రియల్ ఎస్టేట్ గణేష్ గారిని పిలవాలా, యాక్టర్ గణేష్ గారిని పిలవాలా, ఇంకొక పేరు ఉంది ఏంటి నిక్ నేమ్ అది? నీ తమ్ముడు గణేష్ అని పిలవన్న. అంతేనా? ఢిల్లీకి రాజు అయినా ఆలీకి తమ్ముడే కదా. పిండావు సినిమారు హ్యాపీయా? నాకు అన్ని సినిమాల్లో హ్యాపీ అన్న నేను. అంటే ఆ సినిమా ఫెయిల్యూర్ అవటం వల్ల గణేష్ కి మళ్ళీ నేను పిలిచి గబ్బర్ సింగ్ ఇచ్చాను అని చెప్పారు. ఆ విషయంలో త్రివిక్రమ్ గారు బాగా హెల్ప్ చేశాడు అన్న. ఉమ్. సినిమా అయిపోయింది కదా, గబ్బర్ సింగ్ చేద్దాం అన్నారు. అప్పుడు దాకా తెలియదు ఆ సినిమాలో కూడా నువ్వు ఉన్నావు అన్న. నీ మొదటి సినిమాల నుంచి నేను ఉన్నాను. అన్నిటి నాకంటే నా డబ్బులు నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి. మీ వైఫ్ కి నువ్వు మొగుడివి, నీకు వాళ్ళిద్దరు మొగుళ్ళు అంట కదా? ప్రస్తుతానికి ఆ ప్రయత్నం ఉన్నారు కానీ రాని కొండ చేయాలి వాళ్ళని. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదు, పెళ్ళెప్పుడు చూశానన్న. పెళ్ళప్పుడు చూసా? మా మామయ్య కూతురే గట్టి చూసే పని లేదు. ఓ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు? అందుకని ఇంకేం చూస్తా, పెళ్లి టైంలో చూసుకుందాం అనుకో. బతకాలంటే బండల గణేష్ లాగా బతకాలి అని ప్లాన్ చేస్తున్నామంట మామూలుగా బయట టాకు. చిన్న జీవితం కదా, మొన్న ఈ మధ్య నాకు కరోనా వచ్చింది. అప్పుడు నా మైండ్ సెట్ చాలా మారిపోయింది. అలా మనం హాయిగా బతకాలి, గొడవలు లేకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చక్కగా ఉండాలి. కరోనా రాకముందు బాడీలో అన్ని లేవా? వాటిని తొక్కి ఇగో ఆడేంట్లే అన్న ఫీలింగ్ ఉండేది. అవన్నీ పోయినాయి. ఇప్పుడు అందరూ గొప్పవాళ్ళే, అందులో మనం ఉండాలి. మొన్న ఈ మధ్యన ఒక ఫంక్షన్ లో ఉండండి బ్లేడ్ గణేష్ అనకండి, నా పేరు బండల గణేష్ అన్న. మరి ఏం చేశానన్న, బ్లేడు సాగుతొప్పుతుంటే అందరూ. ఇంత ముందు పెద్దగా పట్టించుకున్నాడు కాదు, ఈ మధ్య అందరూ అడుక్కుంటున్నారు. నువ్వు చెప్పగానే గీక్కు. అంటే సడన్ గా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అమ్మ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోరిక అధ్యక్ష అనాలని. తర్వాత తెలిసింది ఇదే ఇక్కడ అధ్యక్షులు మనకు వద్దురా, సినిమాలో యాక్షన్ కట్టే బెస్ట్ రా అనిపించింది. ఎక్కువ కాంట్రవర్సీస్కి ఎందుకు వెళ్తుంటావు? బై గాడ్ నా మనసాక్షి చెప్తున్నా, నాకు ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకోవాలని, కానీ నా స్టైల్ అది కాదు. దాని ఆటోమేటిక్ కాంట్రవర్సీ అయిపోయింది. ఈ మధ్య ఒక డెసిషన్ తీసుకున్నా, నాకు అన్నం పెట్టింది సినిమా, బండ్లా గణేష్ అనే పేరు తెచ్చిన సినిమా. లేకపోతే ఇది ఆపేస్తే హైదరాబాద్ రాకపోతే అక్కడ ఆఫీస్ బాయ్గా పనిచేయాలి, లేకపోతే మా కోళ్ళఫారంలో మా నాన్న కోడి గుడ్లేరు ఇచ్చాడు. అట్లాగా కళ్ళజోడు లేకుండా గుడ్లేరుతుండేవాడిని. అప్పుడప్పుడు నువ్వు ఒక్కడవే ఇంట్లో కూర్చొని నేను ఇంత అమ్మాయికుడిని నేను ఎలా బతుకుతానురా అని అనుకుంటా ఉంటా. ఎందుకన్నా నువ్వు నన్ను ఆడుకోండి? ఏమి నేను ఆడుకున్నాను, నువ్వు ఎంతమంది ఆడుకున్నావు? బ్రహ్మానందమే గడగడలాడిపోయాడు కదా అది. సార్ నా పేరు గణేష్ అండి, నాకు ఇది మొదటిసారి, ఏమైనా డైలాగ్ ఉంటే కరెక్ట్. ఈవీ గారు పిలిచారు, ఏమంటున్నాడు రాడు అనేవాడు. ఏం లేదండి, ఏదైనా ఒక క్లోజ్అప్ అంటే ఆడు ఊర్లో చూపించుకుంటాడంట. అవునా సరే అని చెప్పి సాంగ్లో పెట్టి, దాంట్లో సాంగ్ ఉంది కదా, ఓం ప్రేమ ఇలా పెట్టుకుని వస్తా అదేనా? మహేష్ బాబుతో రీఎంట్రీ ఇచ్చావు, గణేష్ ఇస్ బ్యాక్ అని. వద్దులే అన్న. సో అంటే క్యారెక్టర్ నచ్చలేదా? సినిమా తీస్తే మన వల్ల 200 కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి, మనం యాక్ట్ చేస్తే మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది అని ఫీల్ అయ్యాను. బై బర్తేనా ఈ మాటలు ఇలాగా నీకు వచ్చినాయి, లేకపోతే ఈ మధ్యన ఏమైనా నేర్చుకున్నావు? నీతో ఫ్రెండ్షిప్ అయినా నేర్చుకున్నాను. నాతో ఫ్రెండ్షిప్ అయితే మరి ఆ బ్లేడ్ సంగతి నేను చెప్పేవాడు కాదే. బ్లేడ్ సంగతి నువ్వు చెప్పలేదు కానీ వేరే కత్తి సంగతి చెప్పి నేను దాన్ని బ్లేడ్గా మార్చాను. గణేష్ తలుచుకున్నాడంటే డొనాల్డ్ ట్రంప్ అయినా క్షణాల్లో కలుస్తా ఉంటా ఏంటి? డొనాల్డ్ ట్రంప్ కలవటం ఈజీయా? ఓన్లీ పబ్లిసిటీ పీక్ లో ఉంది, మ్యాటర్ వీక్ గా ఉంది. అక్కడ మీకు అర్థం కావట్లేదు. హీరోగా దగ్గరికి వెళ్ళి బాబు ఈ అమ్మాయిని మారుద్దాం బాబు అన్న. ఎందుకు అన్నాడు, టంగ్ కంట్రోల్ ఆపరేషన్ ఉండదు కదా, అమ్మాయి అన్ని ఫ్లాపులు బాబు అన్న. నువ్వు అన్ని సూపర్ హిట్లు తీసావు అన్నాడు. నువ్వు మాటలు పోర పని చూసుకో, అమ్మాయిని పెట్టాడు. నువ్వు ఏ హీరోని కలిసినా కూడా ఫట్ మని డేట్ ఇస్తారు, ఎందుకని నువ్వు మళ్ళీ వెనకడిగేసావు? వెనకడుగు అంటే అలానా ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం లాంటిది. ఏంటది? సూపర్ హిట్ సినిమా తర్వాతనే మనం స్టాప్ ఇచ్చామని. అవును, సినిమా సెట్ చేద్దాం అనుకునే లోపు 2-3 సినిమాలు ఫైనల్ చేసుకున్నాను. మనం ఉన్న అనుభవం ఆ కొత్త రేటర్ అవడం వల్ల లాస్ట్కి డ్రాప్ అయ్యాను. ఆ 2-3 సినిమాలు నేను డ్రాప్ అయిన డిజాస్టర్ అయింది. ఇండస్ట్రీలో
బతకాలంటే గణేష్లా బతకాలి అని చెప్తుంటావు. నా అన్ని కష్టాలు ఎవడు పడి ఉండేమో నాకు తెలిసి. ఊరికే నేను బండ్లా గణేష్ని కాలదారన్నా. నేను ఇండస్ట్రీకి ఒక్క రూపాయి తేలాలన్నా ఇవాళ చెప్తున్నా, నా ఆంజనేయుల సినిమాకి కూడా నేను ₹1 పెట్టుబడి పెట్టాలని చెప్తున్నా. సత్యరంగి గారు అల్లు అరవింద్ గారి దగ్గరికి వచ్చి వాడికి సినిమా చేయమని అడిగాడు, 2 అమ్మాయిలతో సినిమాకి. ఎందుకు? బికాస్ ఆఫ్ మై ప్యాంపరింగ్. నువ్వు ప్యాంపరింగ్ అనుకో, మస్కా అనుకో, మాయ అనుకో, ఇంకోటి అనుకో, దాన్ని నువ్వు చేయకుండా చేసేవాడిని తప్పంటే ఎట్లా? ఫిల్మ్ క్లబ్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్న గురించి మనం మాట్లాడుకుంటే నా స్థాయి దిగిపోయిద్దని నేను అనుకుంటాను. ఫ్యామిలీని ఎంత గొప్పగా చూసుకుంటావు అనేది ఈ రోజున ప్రతి వాళ్ళకి చెప్పారు. ఎన్ని తర్వాత నా కుటుంబం దగ్గర నేను ఉంటాను అనే విషయం. అంటే ఏంటి అంటే నీకు సినిమా వాళ్ళ మీద నమ్మకం లేదా అని కాదన్నా, నేను బతుకుతుంది మా అమ్మ నాన్న కోసం. నా పిల్లలు అట్లా మాట్లాడుతుంటే